హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింబా జెట్ వాళ్ళతో ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఈ మధ్య నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే సింబా జెట్ బ్రీడ్స్ వాళ్ళ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పమని. సో ఈరోజు వాళ్ళతో ఆడుతూనే వాళ్ళ గురించి మీకు అన్నీ చెప్పబోతున్నా. సో దిస్ వీడియో విల్ బీ సో ఇంట్రెస్టింగ్. డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడైతే నేను సింబా జెట్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. అండ్ మీకైతే ఇప్పుడు జెట్ని చూపిస్తా. ఈజ్ స్లీపింగ్ నౌ. లేచాడు. సో ఇప్పుడు మీకు జెట్ని చూపిస్తా. జెట్ జెట్ ఓయ్, ఏం చేస్తున్నావు కెటన్ కింద? ఏంట్రా, ఏం చేస్తున్నావు కెటన్ కింద? ఇదిగోండి, చూసారా? ఒక బిస్కెట్ ప్యాకెట్ వీడు ఏం చేశాడంటే, నావి బిస్కెట్స్ నేను ఇక్కడ టేబుల్ పైన పెట్టుకొని సింబా దగ్గరికి వెళ్ళాను. సింబా అరుస్తున్నాడు. వీడియో కంటిన్యూషన్లో ఉన్నప్పుడు వాడు అరుస్తున్నాడు. ఏంటా ఒకసారి చూద్దామని వెళ్తే వాడి లోపు టేబుల్ మీద ఉన్న బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తీసేసుకొని అక్కడ కెటన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ కెటన్ కిందకి వెళ్ళిపోయి అక్కడైతే వాడు మాకెవరికి అందాడు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి తినేసాడు. ఇప్పుడు తినేసి ఇన్నోసెంట్గా పడుకున్నాడు. కనిపిస్తున్నాడు. ఓకే, నేను మీకు రివర్స్ క్యామ్లో చూపిస్తా వాడిని. రేయ్, నా బిస్కెట్స్ అన్నీ తినేసావు. నాకు నా బిస్కెట్స్ ఇవ్వు ఇప్పుడు. నాకు ఆగలేస్తుంది జెట్. ఏయ్, నన్ను బిస్కెట్స్ కూడా తినేవ్వా నువ్వు? చూసారా, ఇన్నసెంట్గా ఫేస్ పెట్టు. ఆవలింత వస్తుంది మళ్ళీ. ఇప్పుడు నిద్ర వస్తుందా? తినడం అయిపోయింది, స్లీపింగ్ ఇప్పుడు. ఓయ్, ఏంటి? వాడికి నిద్ర వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మీరు, వాడి ఐస్ క్లోజ్ అయిపోతుంది. వాడికి నిద్ర వచ్చేస్తుంది. ఓకే, పడుకో. అండ్ జెట్ అయితే ఇప్పుడు పడుకుంటున్నాడు. వెళ్ళిపోయాడు మళ్ళీ కెటల్లోనికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పడుకుంటాడు ఇప్పుడు. ఇప్పుడు టైం 9 అయింది. అంటే ఒక 10 ఆ టైంకి లేచి డిన్నర్కి లెగుస్తాడు. మళ్ళీ లేచి డిన్నర్ తినేసి మళ్ళీ స్లీప్. సింబాకి జెట్కి ఇద్దరికి ఇదే వర్క్ అనమాట, ఈటింగ్ స్లీపింగ్. రెండే వర్క్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి. అవి కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట ఇద్దరు. సో సింబా అయితే అక్కడి నుంచి నన్ను చూస్తున్నాడు. వాడికి ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ అంతా పెట్టేసావు, నాకేం పెట్టలేదా అన్నట్టు చూస్తున్నాడు. వాడికి కూడా బిస్కెట్స్ వేస్తూ. అండ్ వీళ్ళిద్దరు గురించి వీడియో లాస్ట్లో మీకు కొన్ని చూడండి. వచ్చాడు జెట్ వచ్చాడు. ఓకే దెన్, వీళ్ళిద్దరు గురించి మీకు ఈ వీడియో లాస్ట్లో వీళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పబోతున్నా. వీళ్ళ బ్రీడ్స్, దానికి సంబంధించినవన్నీ, వీళ్ళకి సంబంధించినవన్నీ చెప్పబోతున్నా. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ సింబాని తీసుకొస్తా ఇప్పుడు ఒక నిమిషం. అండ్ షీ సింబా ఈజ్ ఎ గర్ల్. దట్స్ షీ ఫీమేల్ డాగ్. వీడు సింబా కళ్ళలో ఫ్లాష్ పడింది, కళ్ళు కిందకి దింపేశాడు. సింబా ఓకే, ఫ్లాష్ ఆపేసా. సింబా చూస్తున్నారు. ఓ సింబా ఓకే, జెట్ వచ్చాడు. జెట్కి జెల్సీ వస్తుంది. సో ఇప్పుడు మా పెట్స్ని చూసారు కదా. పెట్స్ స్టార్టింగ్లో చూపించిన హస్కీ డాగ్, అది వాడే జెట్. ఇది హస్కీ బ్రీడ్, మెయిల్ వాడు. అండ్ వీడిని April 4th మేము ఇంటికి తీసుకొచ్చాం. మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశారు ఇద్దరు.
అండ్ సింబాకి ఇప్పుడు సింబాకి అయితే 3rd ఇయర్ రన్నింగ్ అవుతుంది. అంటే 2nd ఇయర్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు వాడిని మేము సెప్టెంబర్ 20th తీసుకొచ్చాం. మళ్ళీ స్టార్ట్ చేశారు ఇద్దరు ఆటలు. చాలా ఆడుకుంటూనే ఉంటారు, మాతో కూడా ఆడుతారు. మాకు కూడా ఇష్టం వెళ్తే ఇలా ఆడుకోవడం అంటే. అండ్ సింబా ఈజ్ ఏ ఫీమేల్ డాగ్. వాడు ల్యాబ్ అనమాట, ల్యాబ్ బ్రీడ్ వాడు. జెట్ ఈజ్ ఏ హస్కీ, అందుకే వాడు చాలా బాగుంటాడు. వాడు హస్కీ, చూస్తే తెలిసిపోతాడు వాడు జెట్ హస్కీ అని. సింబాకి ఎవరికైనా టైం పడుతుంది. ఇదండి కూర్చున్నాడు నా హ్యాండ్ దగ్గర. సింబా సింబా నా లెగ్స్ దగ్గర కూర్చున్నాడు. సింబా సింబా వాడికి పడుకోవడానికి ఏదో ఒక పిల్లలాగే ఏదో ఒకటి కావాలి. దానికి వచ్చి మా కాళ్ళ మీద, మా పిల్లోస్ మీద, ఈ ఫ్లోర్ అంచు మీద అలా పడుకుంటూ ఉంటాడు, గడప పైన అలా. వాడికి ఏది దొరికితే అది ఆ టైంలో. సో సింబా అండ్ జెట్ ఈస్ ఫీలింగ్ వెరీ స్లీపీ. సో అండ్ ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సింబా జెట్ గురించి ఇంకేమన్నా విషయాలు కావాలి మీకు తెలుసుకోవాలి అని ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. సో నేను మీకు చెప్పడానికి నాకు కుదురుతుంది. మీకు ఏమేమి కావాలో ఏమేమి వద్దో నాకు మీరు చెప్తే నాకు తెలుస్తుంది. సో దెన్ బాయ్ గైస్. Then please do like, share and subscribe to our channel. Bye.